నీట్ పేపర్ లీకేజీ, ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, సీబీఎస్ఈ వైఫల్యం, రూపాయి పతనంపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బషీర్బాగ్ చౌరస్తా నుండి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్, ఇతర ముఖ్య నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. అమాయక విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన చేశారు. ఇవాళ దేశాన్ని నడుపుతున్నటువంటి ప్రధానమంత్రి చాతకానితనం వల్ల కోట్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఆశలతో, ఆకాంక్షలతో రాత్రి పగళ్ళు కష్టపడి చదివి నీట్ ఎగ్జామ్ రాస్తే ఈ చాతకానితనం వల్ల 40 లక్షల విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చైనా వారు దేశం లోబడికి వస్తుంటే ఆపే శక్తి మీ దగ్గర లేదు. పెద్ద పెద్ద మాటలు చెప్పని చాతేనే మీరు ఇవాళ కనీసం నీట్ ఎగ్జామ్ ను కూడా జాగ్రత్తగా నిర్వహించలేని స్థితిలో ఉంటే ఇలా లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలు ప్రశ్నార్థకంగా మారితే మీరు నిమ్మకు నోరెత్తునతో ఉన్నారు.